దేవాది దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి చివరి ఆదివారం ఈ నెలలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ విలువైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయాన్ని ఈ 3వ నెలలో 3వ ఆదివారానికి దేవుడు మనం తోడుకొని తీసుకొచ్చిన విధానం బట్టి 2 చేతులు జోడించి వినయ భయభక్తులతో యేసయ్యా నీకు వందనాలు చెప్పండి. చాలా సంతోషం. మీ వందన వచనాన్ని దేవుని యొక్క రాజ్యం నుండి పరలోక సంబంధమైనటువంటి గానప్రతి గానములతో వివిధ దూతలు మీ యొక్క వందన వచనాన్ని అందుకున్నదని నేనైతే నమ్ముచున్నాను. హల్లెలూయా. ఈ శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి సమయంలోనికి దేవాది దేవుడు నన్ను తోడుకొని తీసుకుని వచ్చిన విధానం బట్టి నేను దేవునికి వందనస్తున్నాను. మరి మన మధ్య ఉన్న సేవకులు అమ్మగారిని బట్టి అన్నయ్యని బట్టి ఇప్పుడు వచ్చిన మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాది వందనాలు. ప్రైజ్ లార్డ్. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా చేతులు కట్టి చిన్నపిల్లలు నా వైపే చూస్తూ దేవుని మాటలు వినాలని నా ఆశ. మధ్యలో ఏ ఒక్కరు కూడా డిస్టర్బ్గా ఉండకూడదు. దేవుని యొక్క లేఖన గ్రంథంలోంచి నేరుగా వాక్యంలోకి వెళ్తున్నాం. ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఈ రోజు ఉన్నాయి. ఈరోజు 2 ఆరాధనలు, అంటే ఆరాధన ఒకటే కానీ 2 అంశాల మీద ప్రభువు మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఏంటి అంటే, ఒకటి కృతజ్ఞత. కనపడుతున్నాయి కదా మీకు? ఏమన్నా కనపడుతున్నాయి కానీ ఎందుకో ఏంటో మీకు అర్థం కాలేదు కనుక ఈరోజు జనపరెడ్డి పెద్ద శాంతరత్న గారి యొక్క మొక్కుబడిని దేవుడు వారి జీవితంలో చేసిన విధానం బట్టి వారు చేసుకున్న మొక్కుబడిని చూసి దేవుడు వారి జీవితంలో నెరవేర్చాడు. ఆల్రెడీ ఇందాకనే మనం విన్నాము, సెరగడము సాత్విక్ అనే ఒక కుమారుడి దేవుడు వారి అవసరంలో వారి కుటుంబాలు అందరూ మనవరాళ్ళు అయితే దేవుడు బాబు యేసు ప్రభువా ఈ పాపకాయలో ఒక మనవలను అనుగ్రహించి ప్రభు వారు అడిగినప్పుడు మరి దీవెనమ్మ గారు వారి గురించి తీసుకొచ్చి చర్చిలో ప్రార్థన చేస్తాను నీకు మనవడే పుడతాడని ఒక మాట చెప్పి రూఢుపరిచి తీసుకొచ్చి దైవ సేవకులకు అప్పగించినప్పుడు దేవుడు చేసిన మేలు బట్టి వారు వచ్చి కానుక అర్పించారు, వెళ్ళారు. ఈ సమయంలో ఈ ప్రార్థన కూటం కూడా దేనికోసం అంటే వారి జీవితంలో దేవుడు వారి యొక్క 2వ మనవరాల జీవితంలో దేవుడు రామలక్ష్మి గారి జీవితంలో కూడా ఒక మనవన్న దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. మొట్టమొదటి పాప అనేటప్పటికీ రెండోసారి టెన్షన్ ఉంటుంది కదా, భయం ఉంటుంది కదా, బాధ ఉంటుంది కదా మనుషులుగా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే భయపడకండి. అందరికీ ఈ మాట ఎప్పుడు చెప్పింది? ఓన్లీ క్రిస్మస్ టైంలోనే పట్టుకుంటాం కదా ఈ మాట మనం ఎక్కువ. కానీ ఏ సమయంలోనైనా ఏ స్థితిలోనైనా మనం భయపడకుండా ఉంటే ప్రభు కార్యం చేస్తాడు. మనం భయపడితే ఇంకా భయపెట్టే పరిస్థితులకు మనము వెళ్ళిపోతుంటాం. కానీ దేవాది దేవుడు వారి యొక్క భయాన్నో వారి యొక్క బాధనో వారి ఆశనో చూసి దేవుడు వారి జీవితంలో ఒక చక్కని మనమును దేవుడు అనుగ్రహించాడు. అందుకు ఈరోజు కృతజ్ఞత కూటము ఆమె. రెండవదిగా మూడవదిగా ఇక్కడ ఇంకా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఈరోజు ఆయన పద్మజ్యోతి గారి యొక్క దేవుడు వారి జీవితంలో కూడా ఒక కుమారుని దేవుడు అనుగ్రహించాడని, ఆ కుమారుని ఇచ్చిన విధానం బట్టి మళ్ళా యేసు ప్రభువుకి నేను అమ్మేసి మళ్ళా కొనుక్కుంటానని వారు తీసుకొచ్చినటువంటి 3వ విధమైనటువంటి సంభాషణ. హల్లెలూయా. అంతేకాదు వెంటనే వారు ఒక ధాన్యం కూడా తీసుకొచ్చారు. అరటిగెల కూడా దేవుని సన్నిధికి కానుకగా తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇంకొక కుటుంబం కూడా రాబోతుంది. మడుతూరు నుంచి మార్గ మధ్యలో ఉన్నారు, ఫోన్ చేశారు. వారి యొక్క దేవుడు వారి జీవితంలో ఏం కార్యం చేయాలో చూద్దాం. కనుక ఈ లోపల మనము వాక్యం అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకు వెళ్దాం. మొట్టమొదటిగా దేవుడు మాట్లాడేటప్పుడు మనం మాట్లాడకూడదు. హల్లెలూయా. జాగ్రత్త వింటున్నారు ఈ మాట. ప్రభు మాట్లాడినప్పుడు మనుషులు ఆలకించాలి. ప్రభు మాట్లాడేటప్పుడు మన పనులు మనం చేసుకోకూడదు. కనుక ఇది విలువైనటువంటి సమయము, ప్రభు మాట్లాడే సమయము. 12:30 వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. మీకు సమయం చెప్పాను కాబట్టి మీకు గడియారాలకు చూడరని నేను అనుకుంటున్నాను. కనుక నా వైపు మీరు ఆలోచిస్తారని నేను ఇష్టపడుతున్నాను. సమయం పాటించే సేవకుని కనుక ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. దేవుని యొక్క వాక్యంలోంచి దావీదు రాసినటువంటి సంకీర్తన 42వ దావీదు కీర్తన మనం చదువుకున్నాము. చక్కగా మీరందరూ కూడా ఉత్తర పచ్చుత్తరముగా చెప్పారు. ఆ మాటలో మొట్టమొదటి మాట చాలా జాగ్రత్తగా పట్టుకోండి. దుప్పి నీటి వాగులు వరకు ఆశపడినట్లు దేవా, చెప్పండి అందరూ, దేవా నీ
కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మన ఆశను ఎరిగి ఉన్న దేవుడు మనల్ని తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్యా నువ్వు నాతో మాట్లాడని ఒకసారి చెప్పు. ప్రభువా నన్ను ధైర్యపరచని చెప్పు. ప్రభువా నన్ను ఆదరించని చెప్పు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవాది దేవుడు ఈరోజు మనం తృప్తిపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దుప్పి అంటే ఏంటండి? దుప్పి అనగా ఎడారి ప్రాంతంలో ఉండే ఒక జంతువు. నీరు లేని ప్రాంతాలలో ఎంతో దూరం, చాలా కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసే ఒక జంతువు అలసిపోయింది, సొమ్మసిల్లిపోయింది, ఎదురు చూస్తుంది. దేనికోసం అంటే భయంకరమైనటువంటి ఎండలో ఉండి ఎదురు చూస్తుంది. దేనికోసం? నీటి వాగులు ఎక్కడ కనబడతాయా అని ఎదురు చూస్తుంది. అలాంటి సమయంలో ప్రభు తన యొక్క అవసరత తీర్చి, అంతేకాదు ఒంటెలు కూడా భయంకరమైన దాహంతో ఉంటాయి. ఆ 6 నెలలకు ఒకసారి దాహం తీర్చుకుంటాయి. మీకు తెలుసా విషయం? కొన్ని జంతువులు ఉన్నాయి ప్రభు సృష్టిలో. ఒక భాగమైనటువంటి జంతువులు ఇవన్నీ కూడా భూమి మీదే ఉన్నాయి. మనకైతే ఒక పూట ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేచి 1 లీటర్ వాటర్ తాగితే మరలా టిఫిన్ టైంకి మరలా 1 లీటర్ కావాలి. మరలా మధ్యాహ్నం భోజనం చేసే ముందు 1 లీటర్ కావాలి. మరలా సాయంత్రం పడుకునే లోపల 2-3 లీటర్లు తాగుతుంటూనే ఉంటాం. అలా తాగితే మనకి ఏ అనారోగ్యం ఉండదని శాస్త్రులు, డాక్టర్లు లేకపోతే పరిశోధకులు చెప్పుకున్నటువంటి విధానం బట్టి ఇంచుమించు 6-7 లీటర్ల వాటర్ ఒక మనిషి సాధారణంగా ఈ వేసవి కాలంలో తాగాలని వారు చెప్తున్నారు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మనిషిగా నీవు నా కొరకు, అంటే ఎవరు? దేవుని కొరకు, దేవుని యొక్క వాక్యం కొరకు ఆశపడితే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడంట. హల్లెలూయా. దేవుని మాట వింటే తృప్తి ఉన్నదంట. దేవుని యొక్క వాక్యం ఏంటంటే నీ దాహం తీరుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఇంకా కింద ఏమంటున్నాడో చదువుతాం ఆ మాటను. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొలుచున్నది. నీ తృష్ణ ఎవరి కొరకు ఉండాలి అంటే, మా అమ్మాయి వస్తానన్నదని ఎదురు చూడటం కాదు, మీ అబ్బాయి వస్తానన్నదని ఎదురు చూడటం కాదు, ఎవరు ఏదో పట్టుకొస్తున్నారని చెప్పేసి ఎదురు చూపులు కాదు, కానీ దేవుని వాక్యం కొరకు తృష్ణ కొని ఎదురు చూడాలి. హల్లెలూయా. అప్పుడు దేవాది దేవుడు నీ జీవితంలో ఘనమైన కార్యం చేస్తుంటాడు. చేసే కార్యాన్ని అది మంచం కింద, కొంచెం కింద ఎక్కడో పెట్టకుండా మరలా దేవుని యొక్క దీపస్తంభం దగ్గరికి ఆ కార్యాన్ని తీసుకొచ్చినప్పుడు అంతకంటే అత్యున్నతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉంటుంటాడు. హల్లెలూయా. పిల్లరా, ఈ రోజుని దేవుడు చేసినటువంటి, దేవుడు ఆశగల ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు. పాడుతుంటాం కదా మనము, ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, ఆశయా చిన్ని ఆశయా ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, ఏంటంటే ఈ భక్తుల ఆశ? నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. నడవలేని స్థితిలో నీతో పాటు నేను నడవాలని ఆశపడుతున్నాను ప్రభా, కృంగిపోతున్నాను, అనారోగ్యం నాలో ఉంది, నీతో నిలబడలేకపోతున్నాను అని ఆశపడినప్పుడు ఆ ఆశ గల ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు. ఈరోజు నీ ఆశ, నా ఆశ కూడా మన ప్రభు తీర్చడానికి సమర్థుడు. హల్లెలూయా. నేను కూడా ఎన్నోసార్లు ఆశపడేవాడిని, ప్రభా ఎప్పుడు కూడా మేము ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో ప్రయాసపడి సంపాదించి ఆ పిల్లల కొరకు గిఫ్ట్లు ఇస్తుంటే వాళ్ళకి ఎలా ఉందంటే, ప్రభా చాలా టేస్టీగా మాట్లాడుతున్నారు. డొక్కు ఇచ్చాడాయి, ప్లాస్టిక్ డొక్కు ఇచ్చాడాయి, గ్లాస్ ఇచ్చాడాయి, లోటా ఇచ్చాడాయి, స్టీల్ బాక్స్ ఇచ్చాడు. ఎవరన్నా ఇస్తారు, ఇద్దరిని గిఫ్ట్ అని సీన్గా మాట్లాడుతున్నారు. ప్రభా అలా కాదు ప్రభా, నా ఆశ
చేస్తుంటే దేవాది దేవుడు ఎక్కడ మన దేశం అయితే బాగోదని అమెరికా దేశం రప్పించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే నా ఆశ నెరవేర్చాడా లేదా? మనము దేవుడి సన్నిధిలో ఒక లెటర్ రాసి ఉంచేది ఏదో రోజు దానికి జవాబు వస్తుంది. నీ లెటర్ కరెక్ట్గా ఉండాలి. హల్లెలూయా, అడ్రస్ కరెక్ట్గా రాయాలి అంతే. ఏంటి అంటే ఆ పాస్టర్ గారండి మా అల్లుడిని దేవుడు మార్చేలాగా నేను లెటర్ రాశానంటే దేవుడు ఎప్పుడు మారుతాడో అర్థం కాబట్టి దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆయన నిర్ణయ కాలంలో సమయోచితమైన సమయంలో మన ఆలోచన ఆయనకు తెలుసు, మన ఉద్దేశం ఆయనకు తెలుసు, మీ అల్లుడి యొక్క పరిస్థితులు ఆయనకు తెలుసమ్మా. ప్రార్థన చేయడం మన పని, కార్యం చేయటం చెప్పండి దేవుని పని. హల్లెలూయా. అలాగే ఎంతో మంది జీవితాల్లో మేలు చేస్తున్నాడు. ఎప్పుడో చెప్పి వదిలేశారు దీవెనమ్మ గారు, ఎప్పుడో చెప్పి వదిలేసిన మా శాంతరాజు గారు, ఎప్పుడో చెప్పేశారు పద్మజ్యోతి గారు. దేవుడు వారి జీవితాల్లో కార్యం చేశాడు. ఈ రోజు మనం చూస్తున్నాం. హల్లెలూయా. మనం రాసిన ఉత్తరాలన్నింటికి కూడా జవాబులండి ఇవి. అవి ఊరికనే కాదు, మనం అందరం కన్నీరు కాచి చేసిన ప్రార్థనకి జవాబు. హల్లెలూయా. దేవాది దేవుడు మన ప్రార్థనలను మన ఆశలను భంగము చేసే దేవుడు కాదు. అంతే అన్నాడు. దుప్పే కాదు, ఈరోజు మనము కూడా మన ప్రాణంతో చెప్పాలంట, ప్రభువా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుంది. హల్లెలూయా. దేని కొరకు ఆశపడాలండి? ఈ లోకంలో ఉన్నటువంటి భాగభోగ్యాల కోసం కాదు, దేవుని యొక్క మాట కొరకు మనం ఎదురు చూడాలి. దేవుని యొక్క చేసే కార్యముల వరకు మనం ఎదురు చూసినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ లోకాల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. ఈ ప్రపంచంలో చాలా అద్భుతమైనటువంటి సంఘటనలన్నీ ఆయా సోషల్ మీడియాలో స్క్రోలింగ్ అవుతూ ఉన్నాయి. కానీ దేవాది దేవుడు మనుషులకు అంతు చిక్కలేనటువంటి ఒక గొప్ప కార్యాన్ని దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. ఈరోజు మన అవసరం ఏంటంటే చూసినట్లయితే నేను నీవు పరిశుద్ధపరచబడితే వెంటనే ఒక అద్భుతమైన అసాధారణమైనటువంటి అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేస్తాడంట. అది మన అవసరం. హల్లెలూయా. చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. అందరూ చెప్పండి నేడు నీవు అంటే నేను అని చెప్పుకుందాం. ఓకేనా? నేడు నేను పరిశుద్ధపరచబడితే ప్రభువు నా జీవితంలో నేను ఊహించని, నేను ఆలోచించని, నేను గ్రహించని గొప్ప అద్భుతము నా జీవితంలో ప్రభు చేయలై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అదే అంశం మీద ప్రభు మాట్లాడమని అడుగుతున్నారు. రాత్రికాల సమయంలో నేను ప్రభుని అడుగుతున్నప్పుడు, వేపునే లేచి ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, ఆయా సందర్భాల్లో వాహనం మీద వెళ్తూ ప్రభా నెక్స్ట్ విశ్రాంతి దినం వస్తుంది, ఇదిగో సోమవారం మొదలుకొని మళ్ళీ వచ్చి ఆదివారం వరకు కూడా అడుగుతున్నాను, నాకు రోజుకు ఒక మాట జ్ఞాపకం చేయి ప్రభా. నేను ప్రభుని అడుగుతున్నప్పుడు 3 మాటలు ఈ వారం అంతట్లో దేవుడు నాతో మాట్లాడాడు. ఆ 3 విషయాలు మీ ఎదురు పెడతాను. మున్సిపల్ లాంటి ప్రభు ఆ మాటల ద్వారా ఒకవేళ దేవుడిని తృప్తిపరచాలనుకుంటున్నాడేమో, ఇంతమందిలో ఒకరికి ఆ మాట ఉపయోగపడినా అది ఆశీర్వాదమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 70 మంది పిల్లలు బహుమతులు తీసుకున్నారు. 70 మంది పిల్లలు కూడా ఎంతో చిరునవ్వుతో వారి మొక్కలో ఆనందాన్ని చూస్తాను. నేను కొని ఇచ్చిందేమో వారి మొక్కలో నవ్వు కనపడేది కాదు. కానీ ఈ ఒక బాక్స్లోనే 28-30 గిఫ్ట్స్ ఒకసారి చూడండి. ఒకసారి ఏది ఎలా పడుతున్నారు? ఉదాహరణకి ఎగ్జాంపుల్, ఎందుకో దేవుడు ఏదో తీసుకొచ్చి ఇంటి దగ్గర పరిచయం చూడండి. రాయల్ ఎన్ఫీల్డ్ బండి ఇది కొనాలంటే ఆయనకి ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఆ నాన్న మొత్తం షాపులన్నీ ఎదకాలి. అచ్చుతాపులు ఉన్నాయి, అనకాపల్లిలు ఉన్నాయి, లేదా గాజువాకలో ఎక్కడెక్కడికి వెళ్ళాలో ఎదిగి తేవాలి. అవునా కదా? నాకు రాయల్ ఎన్ఫీల్డ్ బండే కావాలంటే ఎదకాల. కానీ దేవుడు ఆయన ఆశ ఉంది, ఆయన ఉంది. ఎవరెవరికి ఏం ఆశపడ్డారో అవి ఇచ్చేటండి దేవుడు. అలా నేను అడిగాను ఆ పిల్లల్ని, నీకు నచ్చినవి ఏమైనా ఉన్నాయా అంటే నాకు అన్ని నచ్చినాయని, అన్ని నాకు ఉపయోగపడేవి వచ్చాయి. ఎందుకంటే మన ఆశలు తీర్చే దేవుడు. ఈయనకి బండి అంటే ఇష్టం కాబట్టి దేవుడు బండి ఇచ్చాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కారు అంటే ఇష్టం, ఆయన బాక్సులు అన్ని కారులే. హల్లెలూయా. దేవుడు మన ఆశలు నెరవేర్చే దేవుడు. చిన్న బిడ్డల జీవితాల్లోనే ఇంత గొప్ప కార్యాలు చేస్తున్నాడే, ఇంత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు మన జీవితాల్లో చేయడా అని ప్రశ్న మనం వేసుకోగలిగితే పిల్లరా చూడండి, కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ బహుమతి వచ్చింది. ఆయన చెప్పిన ఒకటే మాట, పంపించిన వ్యక్తులు ఒకటే చెప్పారు. ఏమో తెలుసా? మేము ఫ్రీగా ఇస్తున్నాము, మీరు కూడా బహుమతిని చెప్పండి. మీరు కూడా బహుమతిని పిల్లల వరకు వెళ్ళే వరకు కూడా ఫ్రీగానే మీరు దీనికోసం కొంత ప్రయాసం ఉంటుంది, కొంతమంది ఖర్చు పెడతారు. కానీ ఆ ఖర్చు కాదు, బహుమతి మాత్రం ఆ చంటి కుమారుడి దగ్గర ఫ్రీగా చేరాలి. అంటే ప్రభుని అడిగితే నేను ఏ బహుమతినైనానో దేవుడి రక్షణ దేవుడిచ్చే బహుమానం కూడా
సంగతి వాళ్ళకి తెలియాలని దాని మీద ఒక పుస్తకం పెట్టి ఇచ్చారు. ఏంటో తెలుసా? గొప్ప బహుమతి అంట. ఆ బహుమతి కంటే, అందులో ఉన్న బహుమతులు అన్నిటికంటే విలువైన బహుమతి ఏంటో తెలుసా? దేవుని యొక్క వాక్యం అని, దేవుని యొక్క వాక్యం పుస్తకం పెట్టించారు. హల్లెలూయా, దేవుడికి స్తోత్రం. అది అలా వస్తాయని నాకు తెలియదు. జస్ట్ ఒక మీటింగ్ లో కూర్చున్నాం, వాళ్ళ పేర్లు అడిగారు, బాబు మా ఊళ్ళో అడిగి, వాళ్ళ వయసులు అడిగి, వారు చదువులు అడిగి వచ్చి నేను లిస్ట్ ఇస్తాను. కానీ ఇప్పుడు ఎలా పడితే అలా రాస్తే అది కరెక్ట్ కాదు కదా అంటే చాలా మంది వారు టక్ మన బాబు మాకు కావాలి వాళ్ళ పిల్లల పేర్లు ఇవ్వడం, కొంతమంది తెలిసిన వాళ్ళ పేర్లు, రెగ్యులర్గా వచ్చిన వాళ్ళ పేర్లు నేను ఇవ్వడం జరిగింది. రాసాను, చాలా సంతోషపడ్డాను. ఆ ఫొటోస్ అన్ని, వీడియోస్ అన్ని కూడా మీరు మన గ్రేస్ ఆఫ్ గాడ్ చర్చ్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్లో మీకు అందుబాటులో ఉన్నాయి. మీరు చూడండి, తిరగరించండి. ఇంతమంది పిల్లలు వచ్చారని మీరు ఆశ్చర్యపోతారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంటే గొప్ప బహుమానం, గొప్ప అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. అంతేకాదు ప్రామిస్ చేస్తాడు. మొట్టమొదటిగా ఎప్పుడు కూడా దేవుడు అద్భుతం చేయాలంటే ఏం చేస్తాడు? దేవుడు ప్రామిస్, వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం మీద మనం నిలబడగలిగితే ఆ వాగ్దానం ద్వారా మన జీవితాలు ఫుల్ఫిల్ చేస్తుంటాడు. చదవండి దేవుని యొక్క వాక్యంలో నుంచి నిర్మాకాండము 34వ అధ్యాయము 10వ వచనంలో మోసేతో ఒక చక్కనిటువంటి వాగ్దానం చేస్తున్నాడు. దయచేసి తొందరగా మీ పరిశుద్ధ గ్రంథాలను తెలిసి చూడండి. సీనాయి కొండ మీదకి మోసేను పిలిచి ఆయనతో చెప్తున్నటువంటి ఇంకా సంభాషణ మనం విందాం. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధనను చేయించున్నాను. హల్లెలూయా. అమ్మ వింటున్నారా? చదివేవారు చూడండి, మిగతా వాళ్ళకి చూడండి. ఇదిగో అంటే వెంటనే బాబు ఏది అని, ఎక్కడ, ఏది, ఎలాగా అని మన ఒక రకమైనటువంటి ఆశ ఉంటుంది కదండి. ఇదిగో ఎప్పుడైతే మోసేతో అన్నాడో, బాబు చూస్తున్నారా, ఇదిగో అని అనగానే ఎవరు ఈ మాట పలుకుతున్నారని ఒక రకమైనటువంటి ఆశ కలుగుతుంటుంది. బాబు అంటులోకి అన్నే కావాలనుకుని చూస్తుంటాం కదా, మన కాదు. కానీ ఆ స్వరం నిలబడేటప్పుడు మోసేని కూడా అలాగే పిలుస్తాడు. ఇదిగో నేను నీతో ఒక నిబంధన చేయించున్నాను. ఏంటి ఆ నిబంధన? చదవండి. భూమి మీద ఎక్కడనైనాను, ఏ జన్మలోనైనాను చేయబడని అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట, మీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్నో చేశాడు ప్రభు, కానీ మరలా మోసేను పిలిచి ఈ జన్మలో జరగలేనటువంటి ఒక గొప్ప అద్భుతమైన కార్యం చేస్తానని చెప్తున్నాడు. అంటే ఎన్నింటి కంటే విలువైనది 30 లక్షల కాలబలమైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని 40 సంవత్సరాలు చెప్పులు అరగకుండా, బట్టలు వాయకుండా నడిపించాడు. ఒక గొప్ప అద్భుతమే. అంతేకాదు వారి జీవితంలో ఇంకా ఏమైనా అద్భుతాలు చేశాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. అది ఉన్నతమైన అద్భుతమే. ఆయన 6 నేల మీద నడిపించాడు, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి. 3వ అద్భుతం ఏం చేశాడంటే బండను పట్టమన్నాడు, బండలోంచి, రాతిలోంచి నీళ్లు రప్పించాడు. అది ఉన్నతమైన అద్భుతమే. ఇవి అన్నిటికంటే ఏ జన్మలో జరగలేనటువంటి ఒక గొప్ప అద్భుతము నీ ప్రజల మధ్య, నీ జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. చప్పటి దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి, కానీ అవన్నిటికంటే అత్యధికమైనటువంటి అద్భుతం ఏంటో తెలుసా? చదవండి దేవుని యొక్క లేఖన గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 32వ వచనంలో ఆ అద్భుతమును గురించినటువంటి మర్మమును దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. 2వ మాటలో నేను వెళ్తున్నాను పిల్లరా. దేవుడు నీ జీవితంలో వాగ్దానం చేశాడు. చాలా కాలం అయిపోయింది. నాకు మనవల్ని ఇస్తానన్నాడు, నాకు మనవరాలు ఇస్తానన్నాడు, నా కూతురికి వివాహం చేస్తానన్నాడు, నా యొక్క భర్త జీవితంలో మార్పును అనుగ్రహిస్తానన్నాడు, నా అల్లుడి జీవితాన్ని మారుస్తానన్నాడు. ఎన్నో వాగ్దానాలు నీకు వచ్చి ఉండొచ్చు, కానీ నువ్వు భయపడకు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు భూమి మీద నీకంటే ముందుగా ఉండిన మునుపటి దినములలో ఆకాశము యొక్క ఈ దిక్కు నుండి ఆ దిక్కు వరకు ఇది ఎలాంటి గొప్ప కార్యం ఎక్కడైనా జరిగిందా? ఇటువంటి మాట ఎక్కడైనా నువ్వు విన్నావా అని నువ్వు అడుగు.
మోసే జీవితంలో చేసిన అద్భుతాలన్నిటికంటే, మోసే నాయకత్వంలో, మోసే పరిచర్యలో, మోసే మార్గంలో, మోసే అలసిపోయి సొలిసిపోయి సమస్యలపై పరిస్థితుల్లో చేసిన అద్భుతాల కంటే ఒక ఉన్నతమైనటువంటి కార్యం చేశాడు. ఏంటో తెలుసా? పొదలో అగ్ని ద్వారా మాట్లాడాడు. హల్లెలూయా! చప్పట్లు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఎప్పుడు ఇటువంటి స్వరం నీకు పడదా? ఎప్పుడైనా ఇలాంటి విషయం గురించి ఎక్కడైనా మాట్లాడుకున్నారా ప్రజలు అంటే ఎక్కడ కనపడలేదు. 66 పుస్తకాల్లో మొట్టమొదటి అద్భుతమైనటువంటి కార్యం ఏంటంటే మోషేతో అగ్నిలో నుండి స్వరంతో మాట్లాడాడు. హల్లెలూయా! హల్లెలూయా! అగ్ని దేవుడు కాదు, జాగ్రత్తగా వింటున్నారా? అగ్ని దేవుడు కాదు, అగ్ని వంటి వాడు దేవుడు. అగ్నిలో నుంచి మాట్లాడతాడు. జాగ్రత్త వింటున్నారనుకుంటాను. ఈ రోజుని అగ్ని దేవుడు అయితే దేవుడా అదిగో అక్కడ ఆ పాట కాలిపోతుంది, ఆ పాట వద్దు, మా ఇల్లుని కాల్చే వచ్చారు, ఎప్పుడన్నా నువ్వు పిలగలుగుతావా దేవుని? చెప్పండి. కాలిపోతున్నారు అక్కడ పిప్పులు గొప్పలు, ఆ పిప్పులు గొప్పలు కాదు దేవుడా, అక్కడ ఉండి కాల్చేది కాదు, నన్ను కాల్చేయని ఎప్పుడైనా పిలిచావా? అగ్ని వచ్చిందని దగ్గరికి. కానీ అగ్ని దేవుడు కాదు, అగ్ని వంటి వాడు దేవుడు, అగ్నిని సృష్టించిన వాడు దేవుడు. హల్లెలూయా! నీరు దేవుడు కాదు, నీరు లాంటి వాడు దేవుడు. హల్లెలూయా! కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి దేవుని యొక్క వాక్యాన్ని. నీరును ఎలా ఎలమంటే అలా ఎలా దేవుని మాట వినాలి. అది నీరు వద్దు, నేను వచ్చేస్తాను, పూడివాడికి సోదరు ఇక్కడే చాలా పెట్టి ఉండిపోయాను, నేను వెళ్ళిపోతాను, ఎలమంచి అంతా ముంచేస్తానంటే అవదు. దేవుడు దానికి ఒక సరిహద్దును పెట్టాడు. హల్లెలూయా! మనుషులు దానిని నీరును ఆపలేరు సుమా. దేవాది దేవుడి దగ్గర ఉంది, దానికి ఏంటుంది? గేటు దానికి దేవుడి దగ్గర ఉంది. హల్లెలూయా! ఈ లోకంలో ప్రతిదానికి కూడా గాలి కూడా దేవుడి మాట వినాలి. గాలి నిర్మలించాడు, కానీ ఏమైపోయింది? గలలయ సముద్రం మీద వస్తున్నటువంటి గాలి వెంటనే చల్లబడిపోయింది. మనుషులైతే ఈ ప్రవక్తలు, ఈ శిశువులు, దేవుడితో నడిచినటువంటి 12 మంది శిశువులైతే గందరగోళము, ఎంతో భయపడ్డారు. అయినప్పటికీ వారి అదే వాడలో ఉన్నాడు, హ్యాపీగా పడుకున్నాడు. ప్రభు ఎందుకు కంగారు పడిపోతున్నారు? నాతో నడిచిన వారే, నా మాటలు వింటున్నారే. సమస్యలు వస్తున్నప్పటికీ, ఇబ్బందులు వస్తున్నప్పటికీ, అప్పులు ఊపులు మనం కూలిపోతున్నప్పటికీ మనం కూడా కొన్ని సందర్భాల్లో కంగారు పడిపోతుంటాం కదా. అందుకే దేవుడు అంటున్నాడు, మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు మర్చిపోతే నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని నువ్వు చూడలేవు. ప్రియులారా, దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు మన జీవితంలో అద్భుతాన్ని చేయాలి అని అనుకుంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం మీద మనం నిలిచి ఉండాలి. ఏమి ఇచ్చాడు మనకు వాగ్దానాలు అంటే తీస్తారేమో, 31st నైట్ తీసుకున్న వాగ్దానాలన్నీ తిరగేస్తారేమో కాదు. ప్రతిరోజు ఒక వాగ్దానంతో దేవుడిని నడిపిస్తాడు. ప్రతిరోజు దేవుడి మాటలు వినడానికి ఇష్టపడాలి. దేవుని సన్నిధిలో మోకరించినప్పుడు, ప్రభు మాటలు వింటున్నప్పుడు ప్రభు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ఈ లోకంలో ఏ జన్మలో, ఏ మనుషుల జీవితంలో ఎప్పుడు వినని ఒక అద్భుతం, అత్యధికమైనటువంటి అద్భుతం. ఇది అత్యధికమైన అద్భుతం. అద్భుతాలు చేసే వారిలో, అద్భుతంగా జీవించే వారిలో ఎంతో మంది ఉన్నారు భూమి మీద. కానీ ఎంతో మంది ఉన్నారు. ద గ్రేట్ అలెగ్జాండర్ అని బిరుదించింది. సింధు నుంచి మొదలుకొని హిందూ వరకు వచ్చాడు. సింధు దేశాన్ని మొదలుకొని హిందూ దేశం వరకు వచ్చాడు. ఇంకా ఈ హిందూ దేశాన్ని, ఈ భారతదేశాన్ని ఆక్రమించుకొని ఆయన చేతిలో చేతి తీసుకుంటే ఇంకా ఆయన ప్రపంచాన్ని జయించాడు. ద గ్రేట్ అలెగ్జాండర్ అనే పేరుకు అర్హుడు అని అనుకున్నారు ప్రజలందరూ కూడా. కానీ చిన్న దోమ కొట్టడంతో సరి వచ్చి గజగజ వణికిపోయి మరణించాడు. ఆ క్షణంతో ఆయన పేరుకున్న విలువంతా కూడా పోయింది. అలాంటి గ్రేట్ అలెగ్జాండరే దోమలు జయించలేకపోయాడు. ఎంతమందిని చెబితే మాత్రమో, ఎంతో మందిని మట్టిలో కలిపితే మాత్రమో, కానీ అంతకంటే గొప్ప శక్తిమంతుడు వచ్చాడు. ఆయన ఎవరు అంటే మరణాన్ని జయించాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. అంతే కదా, ఆయనే ఒక ఉన్నతమైన దైవ స్వరూపమైన కుమారుడు. ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు అనే స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాడు ఆ గ్రేట్ అలెగ్జాండర్. నేనైతే యొక్క మరణాన్ని, లేకపోతే నా యొక్క ఆ మలేరియా జ్వరాన్ని నేను జయించలేకపోయానేమో, కానీ ఈ దేశాన్ని జయించవచ్చు, కానీ మరణాన్ని జయించలేకపోతున్నాను. నాకంటే ముందు వచ్చాడు 2000 సంవత్సరాలకు ముందే ఆయన మరణ అంచుల్లోకి వెళ్ళి, మరణ
ఈరోజు మరణాన్ని జయించిన వాడు ఎవరైనా ఉన్నాడంటే మన యేసు ప్రభు వారు ఒకరే. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? మరణములో విరిచినటువంటి విభుని యొక్క సర్వ యొక్క శక్తిని మనం ప్రకటించడానికి ఇష్టపడాలి. అంతేకాదు ప్రియులారా, ఈ రోజున అంటున్నాడు అసలు ఎక్కడ ఉంది విజయం? దేనిలో ఉంది విజయము? 3వ మాటలోకి వెళ్తున్నాను. మొదటి యోహాను రాసిన పత్రిక దయచేసి దేవుని యొక్క గ్రంథంలోంచి 5వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే అసలు ఎవరు జయించగలరు, ఎందులో ఉంటే వారు జయ జీవితాన్ని పొందగలరు అని చూసినట్లయితే దేవత దేవుడు మనకి ఇచ్చాడు. నేను సాధించలేనిది లేనే లేదు, జయించలేనిది లేనే లేదు, అసత్యమైనది లేనే లేదు, ఎల్లప్పుడూ నాకు విజయమే. నేను సాధించలేని లేదు. ఎవరిలో సాధించాలి ఆ వ్యక్తి? దేవుళ్ళలోకి వచ్చి ప్రభు మూలమున ప్రభు సన్నిధిలో అడుగుపెట్టి కానీ యేసయ్యా ఇదిగో సాధించాలనుకుంటున్నాను, ఇది నీ వలన నాకు సాధ్యం అని దేవుని అడగాలి. నేను జయించాలనుకుంటున్నాను, జయించలేకపోతే ఎన్నోసార్లు అని దేవుని మీద ఆధారపడితే ప్రభు జయిస్తాడు. అలా జయించిన వారు ఎంతో మంది. అయ్యా ప్రార్థన చేయండి అన్న. 3 ఎగ్జామ్స్ రాశాను. ఈ చివరి అవకాశం 4వ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్గా నేను రాయకపోతే, ఈ ఎగ్జామ్లో నేను పాస్ అవ్వకపోతే ఇంకా ఆర్మీ జాబ్ నాకు రాదన్నారని అన్నట్లో పాజిటివ్ వస్తుంది. ఈవెన్ నా హెల్త్ ఆ యొక్క టెస్ట్ అన్నట్లో ఫస్ట్ నో ప్రాబ్లం వస్తుంది. కానీ ఎన్నిసార్లు నాకు ఎగ్జామ్ పోతుంది, చదువు లేదు, గుర్తుంటలేదు, నేను చదివింది ఒకటి వాళ్ళు ఇచ్చేది ఒప్పుకొట్టేస్తున్నారు. ఒక్కసారి ప్రభు సన్నిధికి వచ్చి నేను మోకరించి ఉంటాను, కొద్దిగా వచ్చి ప్రార్థన చేస్తారని ఆయన అడుగుతుంటాడు. ఒక యవనస్తుడు వచ్చి, నీ జీవితంలో విజయం జరుగుతుంది, నువ్వేం కంగారు పడకో. ఇప్పుడు వరకు అపజయం జరిగింది అంటే నిన్ను ఏం చేశాడు? దేవుడు సిద్ధపరిచాడు, నిన్ను ప్రిపేర్ చేశాడు. ఈసారి మాత్రం నీకు విజయమే, డోంట్ డిస్కరేజ్ అని చెప్తుంటాను. హల్లెలూయా. లేదా పోతావు, ఇది కూడా పోతా, నీకు చదువురాక పేలిపోతావు అంటాడు. ఎలా ఉంటుంది? మనం అయితే ఆలోచన కదా, నువ్వే పాస్ అవుతావే, అయితే చెప్పిపోతే చదువు ఉండాలి కదా, అక్రమం ఉండాలి కదా, రైటింగ్ రావాలి కదా, రకరకాల మనంతా మనం చూసుకుంటే మనలో 0 ఉంటాయి. హల్లెలూయా. 0 క్వాలిటీస్ కనబడతాయి. కానీ ప్రభువులో వచ్చి మనం ఎప్పుడైతే దేవుని అడుగుతున్నామో, అవును నేను ఈసారి ప్రభువులో సాధిస్తాను, ప్రభువులో జయిస్తాను, ప్రభువులో నాకు అసాధ్యమైనది లేదు. అలాంటి గొప్ప కార్యము ఎంతోమంది ఎవరు బిడ్డలు ఈరోజు సెక్రటరీలుగా, ఈరోజు కానిస్టేబుల్గా, ఈరోజు ఆర్మీ జాబులు చేస్తూ ఆయా ప్రాంతాల్లో జమ్మూ కాశ్మీర్లో ఉన్నాను బ్రదర్, నా కొరకు ప్రేయర్ చేయండి, చలి తట్టుకోలేకపోతున్నాను అంటూ నా మీద ఉన్న అధికారులు నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు బ్రదర్, కొంచెం ప్రేయర్ చేయండి అంటూ చాలా అప్రూవుల్లో ఉండిపోయాను బ్రదర్, నా కొరకు ప్రార్థన చేయండి. ఇదిగో నేను ఆ యొక్క చిన్న అలవాటు మానుకోలేకపోతున్నాను బ్రదర్, నేను అందువల్ల దేవుని సన్నిధికి ధైర్యంగా వెళ్ళకపోతున్నాను, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి అంటూ రకరకాలుగా వారి అవసరాలు చెప్తున్నప్పుడు దేవుడు విజయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఈ రోజుని హల్లెలూయా. అనేక మంది ఆశ్చర్యపోయే రీతిగా వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈ రోజు నీ కుమారుడి జీవితంలో, నీ అల్లుడి జీవితంలో, నీ కూతురు జీవితంలో, నీ యొక్క భర్త జీవితంలో, నీ ఏర్పాటు జీవితంలో, నీ అన్నదమ్ముల జీవితాల్లో ఎందుకు చేయలేడు దేవుడు? ఎస్ చేస్తాడు దేవుడు అని నమ్మితే చాలంట. ఈ సూచక క్రియ నీ ద్వారా కనపరుస్తాడు దేవుడు. ఈ అద్భుతమైన కార్యాలు మీరు చూస్తుంటారు. నమ్ముటని వలన అయితే నమ్మిన వారికి, చెప్పాలందరూ, నమ్మిన వారికి సమస్తము సాధ్యమే. దేవుడు ఏది అసాధ్యమైనది ఏమీ లేదు. దేవుడి దగ్గర మనము సిఫారా చేస్తే చాలు, దేవుడి దగ్గర మనము రిప్రజెంట్ చేస్తే చాలు, దేవుడి దగ్గర మనము మన వాగ్దానాన్ని పట్టుకుని ప్రభా నా జీవితంలో పలానా సంవత్సరంలో వాగ్దానం ఇచ్చావు, ఏది ప్రభా ఇంకా ఎందుకు చేయలేదు ప్రభా అడిగే అధికారానికి ఉంది. ఎందుకంటే దేవుడికి మన ధనాన్ని ఇస్తున్నాం, దేవుడికి మన బలాన్ని ఇస్తున్నాం, దేవుడికి మన స్వరాన్ని ఇస్తున్నాం, దేవుడికి మన యొక్క విధేయతను ఇస్తున్నాం. అన్ని ఇచ్చేటప్పుడు దేవుడిని అడిగే అధికారము, చెప్పండి, అధికారంతో అడగాలంట, ఆవేదనతో అడగాలంట, ఆశతో అడగాలంట.
నువ్వు ఏ సమయంలో అడిగినా పర్లేదు, ప్రభు నీతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. చదవండి. మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుని మూలముగా పుట్టిన వారందరూ అంటే పెదపాడు వారందరూ అనగా చెప్పండి, మన పెదపాడు గ్రామస్తులందరూ కలిసే ఉందా వాక్యంలో? దేవుని మూలముగా పుట్టిన వారందరూ. హల్లెలూయా. అందరూ అని ఎందుకన్నాడంటే యేసు ప్రభు అందరికీ దేవుడు కనుక, లోకమును ప్రేమించేవాడు కనుక, లోకములో వంటి చిన్న చినుకు లేకుండా ఏ భేదం లేకుండా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు కనుక ఆయన మహిమ ఆయన కనపరచాలని ఆయన చూడండి, ఆయన విలువైనటువంటి మాటతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడతాడో తెలుసా? దేవుని మూలముగా పుట్టిన వారందరూ ఎవరు జయించాలంటే లోకమును జయించెదరు. లోకము జయించిన విజయము మన విశ్వాసమే. చెప్పండి అందరూ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా జయించుట అసాధ్యము. విశ్వాసము లేకుండా అద్భుత కార్యములు పొందుకునుట అసాధ్యము. అంటే దేవుని యందు మనము దేవుని మూలంగా పుట్టిన వారు మనందరూ కూడా మనము జయ జీవితం కావాలంటే మనలో మేలు ఉండవలసింది ఏంటి? సుఖాన్ని చెప్పాలా? సుఖాన్ని ఏంటి? ఋతుమారి చెప్పాలా? ఏంటుండాలా? విశ్వాసం ఉండాలా? దేవుడు ఏంటో తెలియదుగా. నా దగ్గరికి వస్తూ ఖాళీ టైం దొరికితే చాలా వస్తుంది నా దగ్గరికి. కానీ మీ నాన్నగారితో కూడా ఎలా చెప్పుకునేదాన్ని నేను కాదు, మా చెప్తే ఆలోచించంటది, నేను ఏదో అనుకుంటాను అంటులోకి వచ్చాడంటది. ఏడో కానీ దేవుడు అప్పటికప్పుడే ఏసయ్యా నాకు పేదం రాదు ప్రభా, నాకు పాటలు పాడడం రాదు కానీ ప్రభా ఇదిగో నాకు పేదం నేర్పించంటే దేవుడి మధ్య ప్రార్థన నేర్పించాడు బాబు. నేను ప్రార్థన చేస్తే నాకు బాగా పొరపాటు తెలుసా నీకు అంటది. అమ్మో నిజమే, ఆవిడ విశ్వాసం అంటాము. ఈరోజు నిజమేనండి, కొన్ని సందర్భాల్లో నాకు కడుపులో చాలా భయంకరమైన బలహీనత వచ్చేసిందండి అయ్యారు. అలాంటి టైంలో నేను కడుపు చేసుకుని ఆ ప్రార్థనలు రాసుకుని ఏసయ్యా నా నొప్పు పోవాలి ప్రభా అంటాను. నేను ఎక్కడ హాస్పిటల్కి వెళ్తానండి, నన్ను ఎవరు తీసుకెళ్తానండి? చూసారా, విశ్వాసం బాగుంది. దేవుడు చేసే ఆ విశ్వాసము చాలా విలువైనది. విశ్వాసం ద్వారా మనం జయ జీవితం పొందుతాం. విశ్వాసం ద్వారా మన జీవితం అద్భుత కార్యములు జరుగుతాయి. విశ్వాసం ద్వారా మన అప్పులు పోతుంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. నాగరాజు సేవకుడు 12 లక్షల అప్పుందని నత్తి నోరు కొడేసుకుని తిండి తినడం మానేసి అలాగో పక్కన ఏదో పోగొట్టుకున్నట్టు నలిగిపోతుండే వాడు. నేను అన్నాను, బ్రదర్ ఏంటి ఇదే మాత్రమయ్యా, పెద్ద ఏం కాదు, నువ్వు దేవుడి కోసం చేసావు కానీ నీ కోసం కాదు కదా, ధైర్యంగా తిండి మానేసి అవసరం పట్టుకొని ఎలా తీరుతుంది అంటే పెరిగిపోదు తప్ప తీరదు. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం రండి, గదిలో వెళ్ళకపోదండి అని చెప్పి ఇద్దరు కూర్చొని ఆయన చేతులు నేను పట్టుకొని నా చేతులు ఆయన పట్టుకొని ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఎంత తప్పు చెప్పాలా? 12 లక్షల రూపాయలు ఏసుకో తీస్తాడా? మనం ఏం చేసేసి ఏసుకో మీద అడిగితే మన దేవుడు ఏమన్నా ఆయన దగ్గర ఏమన్నా పైన మొక్క వేసాడా, సెట్ వేసాడా, డబ్బులు సెట్లు తీర్తాడు ఆయన అని రకరకాల ఆలోచనలు మనిషిగా మనం ఆలోచిస్తూ వచ్చేస్తాయి మనకి. కానీ దేవుళ్ళు ఆలోచిస్తే దేవుళ్ళు అడిగి పొందుకోవాలంటే ఏది లేదు. విశ్వాసానికి మనం ఏం చేయాలా? పొదిలి పెడితే చాలండి. హల్లెలూయా. చెప్పాలందరూ హల్లెలూయా. విశ్వాసాన్ని పొదిలి పెడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను అనుభవిస్తాను కాబట్టి మీకు ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. మన విశ్వాసమే మన జీవితంలో అద్భుత కార్యములు చేయించేది. ప్రార్థన చేసిన 4వ రోజు ఫోన్ చేసి అంటున్నాడు ఏమన్నా తెలుసా? మన విశ్వాసంతో చేసే ప్రార్థన గురించి చెప్తున్నాను. ఎవరు తెలియదండి, ఫోన్ చేశారు బ్రదర్. ఫోన్ చేసి అయ్యా మీ దగ్గరికి వస్తున్నాను, దేవుడు మీకు చిన్న కానుక ఇమ్మంటాడని చెప్పేసి వచ్చారండి. నేను నిజంగానే చిన్న కానుక అంటే మనం ఎంత అనుకుంటాం మన దృష్టిలో? చెప్పరేమరా? చిన్న కానుక అంటే టీచర్ గారు అంటారు 500 ఏమో అని. ఇంకా చెప్పండి, మీ ఆలోచన చెప్పండి. 1000 2000 చిన్న కానుక. ఇంకా అంటే 1000 2000 కూడా చిన్న కానుకే. ఈనాడు నేను ఒక సత్యం తెలుసుకున్నాను. మీరైతే చాలా ఆశీర్వాదాలను పొందుతున్నారు అనుకుంటున్నాను నేను. హల్లెలూయా. సంతోషం. అలాంటి చిన్న కానుకలు వేస్తే ఈ బాక్స్ రాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చాలా జాగ్రత్త వినండి. ఆయన వేసిన చిన్న కానుక
ప్రార్థన చేయించుకుని ఇలా తీశాడు. అలాగా ఆ బాక్స్లో ఎలలేదు ఆ కట్ట. వింటున్నారా? 14 లక్షలు వేసేసి వెళ్ళిపోయాడు. ఎంత పానికి ఎంతది? మీరైతేనో ఒకవేళ మనం అయితేనో ఆ చిన్న కానుక అనుకుంటావా? నన్ను ముందుకు వెళ్ళాలా, నన్ను సాల్వ కప్పాలా, కుర్చీ వేయాలా, నన్ను పొగడాలా పాస్టర్ గారు, నా పేరు కనీసం వాళ్ళందరికీ చెప్పాలా, అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా నా గురించి ఇక్కడి నుంచి ఇంత కానుక ఇచ్చింది నా గురించి ఊరంతా మారిపోకపోద్దని అననీయ సభ్యులాగా ఒకవేళ మనలో మన స్వభావం ఉండొచ్చేమో, కానీ ఆయన చాలా ఉన్నతమైనటువంటి కోటీశ్వరుడు అండి. తగ్గించుకుని చిన్న పిల్లల్లాగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? దీన స్వభావంతో చిన్న కానుకండి దేవుడు మా జీవితంలో చేసిన అద్భుతమైన కార్యము. మీరు ఎప్పుడో మార్గంలో మీకు పరిచయం అయ్యామండి, ప్రేర్ చేశారండి, మీ దగ్గర ఒక చిన్న ఉత్తరం అంటే ఒక ప్రార్థన అవసరంతో పెట్టేసి వెళ్ళిపోయాము. దేవుడు కార్యం చేశాడు. 14 లక్షల రూపాయలు చిన్న కానుక. హల్లెలూయా. ఆయనకున్న అవసరం ఎంత చెప్పాలా? 12 లక్షలు. ఇంకా ఎంత ఇచ్చాడు ఎక్స్ట్రా దేవుడు? అప్పు తీర్పాగా ఇంకా 2 లక్షల రూపాయలు మీ చేతిలో ఉండే చేసే దేవుడు దేనికి పొదులు పెట్టడం వల్ల? చెప్పలేవారా? ఇప్పుడైనా వస్తుందా? మీకు పొదులు వస్తుందా? ఇప్పుడే నెమ్మదిగా నూరుతున్నారా కత్తి? పొదులు వస్తుందా? చూడండి, పొదులు ఎక్కిందో లేదో మళ్ళీ పావండి, అడి తిరగండి, జంతంతా పోవాలా, అనుమానం పోవాలా, అవిశ్వాసం పోవాలా, అవిధేయత పోవాలా. ఎంత పోయే వరకు కూడా నువ్వు ఏం చేయాలి? కత్తిని అడి తిప్పి నూరుతూ ఉండాలా. నూరుతున్నట్టుగా పొదులు వచ్చినప్పుడు ఆ పొదులు వలె నీ విశ్వాసము ఏమైపోవాలి? దేవునిలో నాకు అసాధ్యమైనది ఏది లేదు. నా యేసయ్యని అడుగుతా నేను. ఎవరితో చెప్పను నా బాధలో, ఎవరితో చెప్పను నా కష్టాలు, ఎవరితో చెప్పిన వాళ్ళు తీర్చడం కానీ నా గురించి 10 మందికి చెప్తారు. కనుక నేను ఎవరికి దేనికి పొంది పెడతాను? విశ్వాసానికి పొంది పెడతాను. పెడతారా ఈరోజు అండి? 4 లక్షలకు అయిపోయిందండి. మంగళవారం ఒకటి వచ్చేస్తున్నాడు, బుధవారం ఒకటి వచ్చేస్తున్నాడు, లక్షవారం ఒకటి వస్తున్నాడు. నిద్ర సొప్పుంటా లేదు, ఇంట్లోనే దాక్కున్నాను, డబల్ కాట మంచం కింద దాక్కుని బాత్రూంలో వేసేసుకుని మా అమ్మ లేదని చెప్పమంటున్నాను, మా బాబు లేదని చెప్పమంటున్నాను, నా కష్టము, మా పాడి, మా పంట వచ్చి వచ్చిందంతా కూడా ఏమైపోతుంది? పరుడు పాలు అయిపోతుంది. నేను బాధపడుతున్నామేమో. నా ప్రభు అంటున్నాడు, విశ్వాసాన్ని పరిచయం పెట్టావు, విశ్వాసాన్ని నువ్వు వదిలిపెట్టావు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను నడబడుతున్నాడు. దేవుడికి ఇవ్వాల్సింది నువ్వు దేవుడికి ఇవ్వకపోయినా దేవుడికి ఇవ్వాల్సిన ఆరోగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు దేవుడి కొరకు ఉపయోగించాలి. ఆరోగ్యాన్ని దేవుడి కొరకు నువ్వు ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వకపోయినా దేవుడు ఒప్పుకోడుసుమా. అందుకే అన్నాడు కదా, రండి మనమందరం ఆయన ఎద్దకు మరలా మరులుదము రండి. ఆయనే మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని స్వస్థపరుచును. కొట్టేవాడెవరు? పెట్టేవాడెవరు? కొట్టేవాడెవరు? పెట్టేవాడెవరు? తీసుకునేవారెవరు? ఇచ్చేవాళ్ళెవరు? మీరు విశ్వాసంలో వచ్చేసరి సార్ సపవాట్లో ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు నా జీవితంలో కూడా అలా నలగొడుతున్నాడండి. నలగొట్టి ఇప్పుడు నెమ్మదిగా నడిపించిపోతాడు. నువ్వు ఎప్పుడు డబ్బు జీవితా డబ్బు నీ దగ్గర లేకుండా చేసేస్తానన్నాడు. నువ్వు ఎప్పుడు కూడా లోకమైన జీవితా లోకం నీ దగ్గర లేకుండా చేసేస్తానన్నాడు. ప్రతిదీ కూడా వాగ్దానం చేసి వార్నింగ్ ఇచ్చి చేసుకుంటూ వచ్చేస్తున్నాడు. ఈ రోజుని ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళిపోవడానికి దేవుడు ప్రభు చెబుతున్నాడు. ఏ సమయానికి ఎక్కడ నడిపించిపోతున్నాడు ఆయనకే తెలియదు. నేను ఈ టయానికి సేవలాపల్లిలో ఉన్నాం, 2 సేవకులు కలిసి. రేపు ఇదే టయానికి సీతమ్మ గారు అక్కీపాలెంలో ఉంటాను. తర్వాత ఏ టయానికి ఎక్కడ తీసుకుపోతాడో తెలియదు. ఈ వారం అంతా మీకు చెప్పానా? క్షేమంగా అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరిగించేశాడు. గత వారంలో ఏ ప్రాంతాలు వాడుకున్నాడు, ఈ వారంలో ఏ ప్రాంతాల్లో వాడుకోబోతున్నాడో చెప్పాను. దేవుడు అవన్నీ కూడా సక్రమంగా జరిగించుకుంటూ పోతుంటాడు. నీ సేవకులు క్షేమంగా తీసుకొస్తాడంటే సంఘం చేస్తున్న ప్రార్థన. నీ సేవకులను ఆరోగ్యంగా ఉంచుతున్నాడంటే సంఘంగా మీరు చేస్తున్న ప్రార్థనే. మేము ఎప్పుడు చేయలేదండి, అమ్మగారి కోసం ఎదాపుడప్పుడు ఆ చర్చికి వచ్చినప్పుడే చిన్న మొక్క చేస్తాం. ఆ ప్రార్థన దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నీ విశ్వాసానికి నీ సేవకుల వరకు, నీ తల్లిదండ్రులుగా నీ సంఘం వరకు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితాల్లో దేవుడు నీకు తెలియ కూడా కార్యాలు చేయడం మొదలెడతాడు. 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఒక సహోదరి. 2 కోట్ల రూపాయలు. ఇంకా 2-3 నిమిషాల్లో రిజల్ట్స్ రాబోతుంది. 2-3 నిమిషాల్లో రిజల్ట్స్ రాబోతుంది. సాతానుగాడికి ఒక బలమైన పొట్టు వచ్చేసింది. వాడు అప్పటికప్పుడే వాళ్ళందరినీ కూడా ఖర్చు పోయింది,
విలువ పోయింది, పేరు పోయింది. వాళ్ళందరినీ కూడా చేజిక్కి చేసుకుని వాళ్ళు దేవుడు విజయాన్ని ఇస్తే ఆ విజయాన్ని అపజయంగా మార్చేశాడు సాతానుడు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. గందరగోళం. 12 గంటలకి నాకు సాయంత్రం 6 గంటల నుంచి ఫోన్ వస్తుంది. ఒక 2 నిమిషాలు వాక్యం చదువుకున్న ప్రశాంతంగా వాక్యం చదవలేరు, ఒక ప్రశాంతంగా భోజనం చేయనిస్తా లేదు. గడిగడికి అనియా మళ్ళీ ప్రార్థన చేయండి, ఈసారి విజయమంతే, అనియా ప్రార్థన చేయండి, ఒక్క 2 నిమిషాలు, అనియా ప్రార్థన చేయండి, ఒక అరగంట. ఆఖరికి ఏమైపోయింది, ఇంకో వచ్చేసింది, ఇగో ఇగో చేతిలో పెట్టేస్తారు, ఇంకా వచ్చేది ఆఖరికి దిగి వచ్చేస్తున్నారు. ఆ సమయంలో తుస్సు పడిపోయింది. అప్పుడు ఏమనిపిస్తుంది? బాధ అనిపిస్తుందా? కన్నీరు కారుస్తామా? ఎంతో ఏడుస్తాం కదండి. కానీ దేవాది దేవుడు జరిగిన సిచ్యువేషన్ ఏమో ఎవరికి అర్థం కాలేదు, అందరూ తలపీకుంటున్నారు. అప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రభు బయలుపరిచిన విషయం ఏంటంటే, దేవుడు కార్యం చేశాడు కానీ దేవుడి కార్యాన్ని దేవుడికి మహిమ రాకుండా సాతానుగాడు మధ్యలో ఎంటర్ అయ్యాడు. సాతానుగాడు చేసినటువంటి పరిస్థితులను బట్టి ఇలా జరిగింది, నువ్వు భయపడకు, దేవుడు నెక్స్ట్ విజయం ఇస్తాడని చెప్పాను. ఆ విజయం కొరకు నిలబడ్డది. దేవుడు గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించాడు. చప్పుడు దేవుడు సోదరులు, కోట్ల రూపాయలు ఖర్చు పెడితే రాలేని విజయాన్ని ఏమి ఖర్చు పెట్టకుండా దేవుడు ఇచ్చాడండి. ఏంటి దీనికి కారణం అంటే విశ్వాసమే. విన్న మాటలు పట్టుకుంటే చాలండి, అదే విశ్వాసం. విన్న మాటని ఉపయోగిస్తే చాలండి, అదే విశ్వాసం. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఈరోజు నిండాన్ని కాదండి. ఏమండి, బండను కొడితే కొండనేది కొట్టమంటే కొండతో మాట్లాడమంటే మనోడు ఆయనలో కొట్టేసాడు. కొట్టిన దేవుడు చేసిన తప్పని కూడా దేవుడు మన్నించేసి వెంటనే ఏం చేశాడు? ఆ కొండలోంచి చెప్పండి ఏమొచ్చింది? జీవ జల ధారలు వచ్చేయండి. ఎప్పుడు రుచి చూడని ఒక వండర్ఫుల్ వాటర్ దేవుడు అనుగ్రహించాడు. ఎంత గొప్ప అద్భుతం! దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు అన్నీ కాదు, ఎన్నో మరెన్నో చేస్తారు మన జీవితాల్లో. మనం పొందుకోవడానికి విశ్వాసం కలిగి మనం ఉండాలి. ఈ రోజు నుండి చెప్పండి, నేను ప్రతి ఒక్కరు నేను ఈ రోజు నుండి మనుషులు నమ్మను, దేవుడినే నమ్ముతాను. దేవుడి ద్వారా నేను పొందుకుంటాను, దేవుడి ద్వారా నేను అద్భుతమైన కార్యములు చూస్తాను అనేక మందికి చెప్తాను. ఈరోజు నుంచి మీరు చూడడానికి రెడీగా ఉండండి. దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు వారికి జరగలేదని ఆలోచన కలుగుతున్నామేమో, నిరంతరమేమో, చేతి వారికి వస్తున్నాయండి, అంత అయిపోయింది అనుకునేటప్పుడు మిస్ అవుతుందండి. ఇంకా వచ్చేస్తుందండి, మా అబ్బాయికి ఇస్తారనుకున్న ఉద్యోగం క్యాన్సిల్ అయిపోయిందండి, మారిపోతాడు అనుకున్నారు కానీ ఇలా మార్చాలని అనుకోలేదండి అని రకరకాలుగా మీలో వ్యాధులు ఉన్నాయి మీ బిడ్డల జీవితాల్లో, మీ యొక్క కుటుంబాల్లో, మీ యొక్క పరిస్థితులను బట్టి నా దేవుడు అన్నాడు, ఈ రోజు మొదలుకొని విశ్వాసానికి పొద్దులు పెడదాం, విశ్వాసం మీద ఆధారపడదాం, ఫెయిత్ని మనం ఆపరేట్ చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె తల వచ్చుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు మన ద్వారా ఈ 3 మాటల ద్వారా మాట్లాడాడు. మొట్టమొదటి మాట, వాగ్దానం చేస్తాడు. వాగ్దానాలు మనం నిలిచి ఉండాలి, వాగ్దానాన్ని పట్టుకోవాలి. అంతేకాదు ఏ జన్మలో కూడా చేయలేనటువంటి గొప్ప అద్భుతం జీవితం చేయాలని ఆశపడతాడు. అది ఎలా జరుగుతుంది అంటే విశ్వాసానికి రోజులు పెట్టినప్పుడే. ఈ 3 మాటలు దేవుడు మనతో మాట్లాడాడే. ఈ విన్న ఈ 3 మాటలను బట్టి మీలో ఎవరైనా ఒక ప్రేరణ కలిగిన వారు నీకు అర్థం అవుతే, దేవుడు నాతో మాట్లాడాడు అని నీకు అనిపిస్తే ఒక చిన్న ప్రార్థన ఎలుగెత్తి చేయండి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. మాట్లాడండి.